నాకైతే డ్యూటీ అయిపోయింది అనుకోండి, ఎంతో కొంత సమయం దొరికింది అనుకోండి, అప్పుడు నేను చేసే పని ఏదంటే బుక్స్ చదువుకుంటాను అనమాట. ఏ పార్ట్ సమయం దొరికినా నేను చేసిన పని ఇదేనబ్బా. ఈరోజు అయితే నేను సైన్స్ తెచ్చుకున్నాను అనమాట. సో దీంట్లోనైతే చాలా వరకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇదిగోండి, ఇది సైన్స్ బుక్. నేను తెచ్చుకున్నాను, హిస్టరీ తెచ్చుకున్నాను అనమాట. ఎంత కొంత కొద్దిపాటి సమయం దొరికినా నేను అలాగా పుస్తకాలు తిరగేస్తూ ఉంటాను అనమాట. జీర్ణ వ్యవస్థ, సంకూరకులు ఉండే ఆహార పదార్థాలు ఏముంటాయి, నోరు, ఆహారము, గ్రహణి, ఆహార నాయిక, జీర్ణవాసం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, ఇవన్నీ ఇక్కడ సిలబస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ స్టార్టింగ్ జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అంతరస్రావిక వ్యవస్థ, ప్రత్యుత్పత్తి, జనేంద్రియాలు, అస్థి పంజర వ్యవస్థ. ఇక్కడికి వచ్చిన తర్వాత మానవ శరీర ధర్మశాస్త్రం నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడికి వచ్చేవన్నీ 9. ఈ వ్యాధి శాస్త్రం అంటే వైరస్ వ్యాధులు, బ్యాక్టీరియా వ్యాధులు, ప్రోటోజన్ వ్యాధులు, శిలీంధ్ర వ్యాధులు, ఎలిమెంద్ర వ్యాధులు, జన్యు సంబంధ వ్యాధులు. ఇది చూడండి, శిలీంధ్ర వ్యాధులు ఉన్నాయా చూడండి. మనకి ఎక్కువ రోజు నిల్వ ఉండే దాని మీద తెల్లటి ఫంగస్ నాకు ఎదురవుతుంది కదా, అప్పుడు వచ్చేది శిలీంధ్ర వ్యాధి. అదే మనకి వైరస్కి కారణం అవుతుంది, మనకి హెల్త్కి ఇబ్బంది పడుతుంది అనమాట. ఇది పోషణ. మరి చూడండి, మానవ శరీర ధర్మశాస్త్రం, అలాగే వ్యాధి శాస్త్రము, పోషణ, స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు ఉంటాయి. మొక్కలు చూడు, ఇక్కడ 4th మొక్కల జంతువుల వర్గీకరణ, వేర్లు, కాండము, పత్రము, పుష్పము, ఫలము, వీటన్నిటి మీద కూడా ఉంటే మనకి ఇది ఉంటుంది అనమాట, ఒక అర్థవంతంగా ఉంటుంది అనమాట. ప్రతిదానికి ఇది ఒక సిలబస్ అనమాట. దీని మీద ఒక చిత్రీకరణ అనేది ఉంటుంది చదవడానికి, స్టడీస్ అయితే. మొక్కల శరీర ధర్మశాస్త్రము, కిరణజన్య సమయక్రియ అని చూడండి. కిరణజన్య సమయక్రియ అంటే సూర్యరశ్మి వేయడం వల్ల రెడీ అయ్యేది అనమాట. పార్శ్వోత్సుకం, బిందు విశ్రము, ద్రవ యుద్ధ నియంత్రణకాలు, మొక్కల అర్ధ ప్రధానది. ఇక్కడికి వచ్చిన చూడండి, ఇక్కడ 7 వచ్చింది. కణశాస్త్రము, జన్యుశాస్త్రము, జీవశాస్త్ర, ఆధునిక ధోరణులు, క్లోనింగు, మూలకాలు, కృత్రిమ పదార్థాలు, లూయి పచ్చరబడ్డు. ఇక్కడికి చూడండి, ఇక్కడికి వచ్చిన ఏవేవి ఎన్ని సంవత్సరాలు గర్భాన్ని ధరిస్తాయి అనే దాని గురించి. అంటే ఫస్ట్ స్టార్టింగే లెసన్ దేన్ని బట్టి స్టార్ట్. ఈ ఒక్క ఇది ఉందనుకోండి, అది ఎన్ని పేజీలు చదవాలో తెలియదు జీర్ణ వ్యవస్థ గురించి. అలా ఉంటుంది అనమాట. అదనమాట ఆపోదం, సంచు, కుందేలు ఇన్ని సంవత్సరాలు గర్భాన్ని ధరిస్తాయి. తర్వాత ఎప్పుడైతే ఇది అవుతాయి అనేది దాని గురించి అన్నమాట. చూడండి, ఇక్కడ చూసారా, ఇక్కడ ఆపోతం 12 రోజులు, చించు ఎలాకుంటుంది కదా 21 రోజు, కుందేలు 30 రోజులు, 63 రోజులు. ఇక్కడ స్లీప్ అంటే గొర్రె, అది 149 రోజులు, జింక 225 రోజులు, పులు 120 రోజులు, ఆవు 290 రోజులు, మనిషి 280 నుంచి ఇలాగ స్టార్ట్ అవుతుంది అనమాట. 280 రోజులు అంటే 9 నెలలు అనమాట గర్భం ధరించేది. గుర్రము 330, అంటే మనకంటే ఎక్కువ అనమాట, హైయెస్ట్ అనమాట గుర్రం. ఏనుగు కూడా మనకంటే చాలా ఎక్కువ, అంటే 600 అంటే చాలా ఎక్కువ అనమాట. మనది 280. అంటే చూడండి, గర్భం దాల్చేది, గర్భం దాల్స్తుంది కదా, అంటే 9 నెలలు గర్భం ఉంటుందంటే మనం ఉంటాము. ఏనుగంట 600 సంవత్సరాలు, అంటే 600 రోజులు, అంటే సంవత్సరం కంటే ఎక్కువే గర్భం తెలుస్తుంది. గుర్రం ఉంటుంది కదా, హార్స్, అది 330 రోజులు గర్భం తెలుస్తుంది. మనిషి 280 రోజులు మాత్రం. అంటే మనకి కాలక్రమణం ఎప్పుడంటే 360 రోజులు కదా సంవత్సరం. ఈ 360 రోజుల్లో 280 రోజులు గర్భంలోనే ఉంటుంది అనమాట. ఒక స్త్రీ గర్భం నుంచి మళ్ళీ ప్రసరించడానికి. ఇవి అనమాట చెప్తాను ప్రతిదీ కూడా మీకు. ఇక్కడ నుంచి సిలబస్ అంతా అయిపోయిందండి. ఇక్కడ నుంచి కూడా ఈ పేపర్స్ అంటే ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. ఎన్ని పేజీలు అవుతుంది, ఎన్ని బుక్స్ అవుతాయో మనం చెప్పలేము, ఇన్ఫినిట్ అనమాట. ఇది ఇలా మీకు ఇవన్నీ చదువుకుంటూ వెళ్ళాలి. నిన్నైతే నేను హిస్టరీ తెచ్చాను. హిస్టరీలోని ఏ ఉన్నాయనేది కూడా చూశాను అనమాట. ఎప్పుడైనా నాకు
ఖాళీగా ఉందనుకోండి, నేను ఇలా బుక్స్ తిరగేస్తూనే ఉంటాను. ఏమాత్రం టైం దొరికి నాకు టైర్ లేకుండా నేను మంచిగా ఉన్నాను అంటే నేను ఏదో విధంగా బుక్ని అలాగా ప్రిపేర్ చేస్తుంటాను. ఒకళ్ళు టైర్డ్ అయిపోయింది, నా కళ్ళు మండుతున్నాయి అంటే కాసేపు రిలీఫ్ అవుతాను. నిద్ర పట్టదు నాకు, మెయిన్ నిద్ర పట్టిందంటే అదృష్టమే. చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారు, అదే మీరు ఎందుకు ఇలా సన్నం అయిపోతున్నావు అంటే నేను చేసే పని ఇదేనండి. మార్నింగ్ డ్యూటీకి వస్తున్నాను జనరల్గా, అండ్ ఇప్పుడైతే నైట్ డ్యూటీ పడింది. నేను వచ్చినప్పటికి 5:30కి స్టార్ట్ అయిపోతున్నాను. ఊళ్ళో ఇక్కడికి వచ్చినప్పుడు 7 అయిపోతుంది. సో 7 to తెల్లవారి 8 వరకు ఇక్కడే ఉంటాను అనమాట. ఈలోపు వర్క్ ఉంటే వర్క్ చేస్తాను. ఎవరైనా లేకపోతే రాకపోతే ఏంటంటే చాలామంది ఒక్కదానికా చాలామంది అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ స్టాఫ్. ఖాళీగా ఉంటే నేను ఇలా బుక్స్ పుస్తూ పడుతూ ఉంటాను అనమాట. ఏమాత్రం ఖాళీగా దొరుకుతాను. నేను అయితే హిస్టరీ తెచ్చుకున్నాను. హిస్టరీలోనే అసలు మానవుడు యొక్క జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది అని కూడా అలా పైన చూసుకొచ్చాను. ఇంకా లోపలికి వెళ్ళి చేయాలి. ఇంకా నా దగ్గర అయితే బుక్స్ అయితే చదువుకోవడానికి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, కానీ నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి కాబట్టి నా బుక్స్ నాకు సరిపోతాయి. ఇంకా నేను కరెంట్ అఫైర్స్ ఇవే చూసుకోవాలన్నమాట. సో అందుకని నేను ఇంకా ఏ బుక్ మనం చదివినప్పుడు కూడా మనకు అర్థం, అది మెయిన్. మనకు అలవాటైన బుక్స్ మనం చదువుకుంటే ఇది ఈ పాయింట్ అప్పుడుది అనేది మనకి బ్రెయిన్లో ఇది అవుతుంది అనమాట. అందుకని ఇందులో ఉన్న సిలబస్ ఏంటంటే మనం ఏదైనా పోటీ పరీక్షలకు రెడీ అవ్వాలంటే మన గ్రూప్స్ అండ్ సివిల్స్ అండ్ ఇంకేదైనా సరే మనం పోటీ పరీక్షలకు గవర్నమెంట్ జాబ్కి మనం రెడీ అవ్వాలనుకుంటే మనం చేయవలసిన సిలబస్ అలా ఇది ఒకటేనండి. ఏంటంటే అర్థమెటిక్, రీజనింగ్ అండ్ పూర్ మ్యాథ్స్, కరెంట్ అఫైర్, జనరల్ నాలెడ్జ్. కరెంట్ అఫైర్స్ అనేది అప్పటికప్పుడు మనం రెడీ చేసుకోవాల్సింది అనమాట. యావత్ ప్రపంచంలోనే మనకి ఏదైతే జరుగుతుంది, యావత్ ఇండియన్స్లో ఏమేమి జరుగుతుంది, ఎవరి స్టేట్స్లో మనకి ఏమేమి జరుగుతుందని దాని ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయడం కరెంట్ అఫైర్స్ అంటే. జనరల్ నాలెడ్జ్ అంటే అది జనరల్గా మనకి తెలియని విషయాలు కూడా కొన్ని ఉంటాయి, అది కూడా మనం చేసుకోవాలి. కానీ మిగతా సిలబస్కి వచ్చేసరికల్లా చాలా వరకు సిలబసెస్ ఉంటాయి. సో ఆది నుంచి ఉన్న వరకు కొంచెం కలుస్తూ ఉంటాయి, మళ్ళీ కొన్ని కుదురుస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనం చూస్తూ ముందుకు వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే ఎనర్జీ, శక్తి. చదవాలన్న ఆలోచన కంపల్సరీగా ఉండాలి. ఏ వచనం చదువుకోవచ్చు, మనం ఈ వచనం చదవాలని లేదు. నాకైతే చాలా వరకు ఇష్టమే చదవాలని, కాకపోతే నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు లేక నేను ఇలా అన్నానండి. ఓకేనా, ఇదైతే అందులోని మొక్క అనమాట. అప్పుడులోనే ఇంపార్టెంట్ అని మా సారు అప్పుడు ఇస్తే మేము జిరాక్స్ తీసుకున్నాం. అప్పుడు హైదరాబాద్లోనే నేను జిరాక్స్ తీసుకున్నా. ఇదండి. ఇప్పుడు మనకి వేగం చాలా వరకు ఉపయోగపడతాయి. అదే చూడండి, ఏ బిడ్డ గ్రూపు ఎవరి రక్తం ఇవ్వచ్చు, మనము ఎవరెవరి రక్తం ఇవ్వచ్చు అనే దాని గురించి ఇది అవుతుంది అనమాట. ఇక్కడ ఫామ్ అవుతుంది. చాలామందికి హెల్త్ ఇష్యూస్ అనేది ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు వచ్చినప్పుడు రక్తం కరువైనప్పుడు ఏ బ్లడ్ గ్రూప్ ఎవరెవరికి ఇవ్వచ్చు, ఆ ఏ రకాలు ఉన్నాయి అనేది ఇక్కడ చూడండి. A1 చూడండి, ఇక్కడికి వచ్చేసరికల్లా ఫ్యాక్టరీ అండ్ నిమినల్ ఇంటెలిజెన్స్తో పాటు RH ఫ్యాక్టరీ ఉంటే అలాంటి గ్రూప్ని +V లేకపోతే -V గాను గుర్తిస్తారనమాట. ఫ్యాక్టరీ కనుగొన్న శాస్త్రవేత్తలు లండన్ కొన్నారంట. ఇది RBC పైన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దీన్ని ఆధారంగా చేసుకున్న రక్త వర్గాలు 8. చూడండి, ఇక్కడ రక్త వర్గాల సంఖ్య ఏంటంటే 8. ABO చూడండి ఇక్కడ ప్లస్లు ఇవన్నీ ఇక్కడికి వచ్చిన RH లేకపోతే అవి లేకపోతే మైనస్లు అని చూపిస్తుంది. ఇక్కడ చూడండి. ఇవి మనం చెప్పవలసింది ఏమంటే దీని కంక్లూజన్ కూడా నేను ఇస్తాను. ఏంటంటే లాస్ట్లో కంక్లూజన్ అయితే నేను స్టార్ట్ చేసేస్తున్నాను. చూడండి, నా వాయిస్ మీకు బాగా అర్థం అవ్వాలి. మనం జీవితంలో ఓడిపోయాము, మేము ఏమీ చేయలేమని చేతగానలాగా చేతులు కట్టుకున్నాము. లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో సిచ్యువేషన్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి ప్రతి దాని గురించి ఆలోచించి బాధపడవలసిన అవసరమే లేదు. చాలామంది అరేంజ్డ్ మ్యారేజ్లు కూడా అండ్ చాలా వరకు
విఫలమైన సందర్భాలు చూస్తాము. మా పాపనిచ్చాము, కొన్ని కోట్లు ఆస్తి ఇచ్చాము, వాడు వదిలేసి వెళ్ళిపోయాడు, వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు, వాడు అగ్నిలో తగలబెట్టేశాడు, గ్యాస్ ఇప్పేశాడు, ఇలాంటి మాటలన్నీ వింటాము. అరేంజ్ తల్లిదండ్రులు కుదిర్చిన మ్యాచెస్. అలా కాకుండా మనం ప్రేమించి చేసుకున్న మ్యాచెస్ కూడా వాడు చూడడు, ఇంకొకరితో అఫేర్ పెట్టుకున్నాడు, మనం ఏంటి ఇష్టపడట్లేదు, ఇలాంటివన్నీ చూస్తాం. అది లైఫ్ అనమాట. సో లైఫే కాదు, మనం